2025లో సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన తారలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1980లలో హీరోగా నటించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఛాంపియన్ మూవీలో రాజారెడ్డి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో లయ రీ ఎంట్రీ ఇచ్చింది. కిరీటి శ్రీలీల నటించిన జూనియర్ సినిమాతో జెనీలియా 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. మన్మధుడు సినిమా హీరోయిన్ అన్షు 22 ఏళ్ల తర్వాత సందీప్ కిషన్ మూవీ మజాకాతో రీ ఎంట్రీ ఇచ్చింది. నువ్వు నేను ఫేమ్ అనిత 20 ఏళ్ల తర్వాత సుహాస్ నటించిన ఓబామా అయ్యో రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రణం వంటి సినిమాల్లో నటించి అలరించిన కామ్నా జట్మాలని 12 ఏళ్ల తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన కేరామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న విజయశాంతి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ ఎస్ఎస్సి సినిమాలో మెరిసిన సింధు తులాని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. విశ్వక్సేన్ నటించిన లైలా సినిమాతో కీర్తి చావ్లా రీ ఎంట్రీ ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.